విద్యా వ్యవస్థలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు నూతన విద్యా విధానానికి కేంద్రం మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మానవ వనరుల శాఖ పేరు విద్యాశాఖగా మార్చడంతో పాటు 3 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వరకు విద్య తప్పనిసరని చెప్పింది. కరికులం భారం తగ్గించాలనేది నూతన విధానం ఉద్దేశమని, 2030 నాటికి అందరికీ విద్య అందించాలి అనేది తమ లక్ష్యమని కేంద్రం తెలిపింది. బహుభాషల బోధన దిశగా నూతన విద్యా విధానం తెచ్చామని, ఉన్నత విద్యలో అనేక సంస్కరణలు అమలు చేస్తామని కేంద్ర మంత్రి జావదేకర్ తెలిపారు. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, ఇకపై హెచ్ఆర్డి అనే ఇది విద్యాశాఖగా మారబోతుందని మనం ఉదయం నుంచి కూడా చూస్తున్నాం. ఏ సంస్కరణలు దీనిలో ఉండబోతున్నాయి? విద్యా వ్యవస్థని సమూలంగా మార్పు చేసేందుకే ఈ అడుగులు అన్నట్టు తెలుస్తోంది. ఏంటి హైలైట్స్, ఏంటి అప్డేట్ చెప్పండి. చాలా కాలం నుంచి విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత జాతీయ విద్యా విధానాన్ని రూపకల్పన కోసం ఒక ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ అన్ని రాష్ట్రాలతోనూ స్టేక్ హోల్డర్స్ అందరితోనూ కూడా చర్చించింది. ఎంపీలతో కానీ ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వారందరితో చర్చించిన తర్వాత ఒక డ్రాఫ్ట్ పాలసీ కూడా రూపొందించింది. దానిపైన సంప్రదింపులు జరిగిన తర్వాత ఫైనల్గా ఈరోజు నూతన విద్యా విధానానికి కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. కేంద్ర మంత్రివర్గం ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక ఈ విద్యా విధానం అమల్లోకి రాబోతుంది. ఇప్పటివరకైతే మనం 5 సంవత్సరాల నుంచే ప్రాథమిక విద్య అనేది ప్రారంభమయ్యేది. కానీ ఇప్పుడు 3 సంవత్సరాల నుంచే ప్రాథమిక విద్యా విధానం అనేది ప్రారంభం కాబోతుంది. 3 ఏళ్ల నుంచే విద్యార్థిని పాఠశాలలో చేర్పించాల్సి ఉంటుంది. సో 5+3+3+4 సో మొత్తం ఈ 15 సంవత్సరాల పాటు తప్పనిసరిగా విద్యను ప్రభుత్వం చేసింది. సో ఈ మేరకు మొత్తం పెడగాగికల్ స్ట్రక్చర్లోనే విద్యా బోధన పద్ధతిలోనే మార్పులు తీసుకొచ్చింది. ఇప్పటివరకు అయితే మనం ప్రైవేట్ స్కూళ్ళలో చూస్తున్నాం, ప్రీ ప్రైమరీ, ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ లాంటివన్నీ. వీటన్నిటిని కూడా ప్రభుత్వం కూడా అమలు చేసే దిశగా కొత్త విధానాన్ని రూపొందించింది. సో 3 సంవత్సరాల నుంచే విద్యార్థికి అవసరమైనటువంటి అన్ని స్కిల్స్ను నేర్పించే దిశగా కొత్త విద్యా విధానం అందుబాటులోకి రాబోతుంది. దాని కారణంగా మొత్తం విద్యార్థుల్లో ఉన్నటువంటి పూర్తి సమగ్రమైనటువంటి వికాసానికి అవకాశం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తుంది. సో ఆ మేరకు జాతీయ నూతన విద్యా విధానానికి ఆమోద ముద్ర వేసింది. సో ఆ నేపథ్యంలో ప్రాథమిక విద్యలోనే అనేక మార్పులు తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. సో దీని కారణంగా మిడిల్ స్కూల్ కానీ, హయ్యర్ స్కూల్ కానీ, ప్రీ ప్రైమరీ స్కూల్ కానీ వీటన్నిటిలో కూడా రెవల్యూషనరీ చేంజెస్ రాబోతున్నాయి. అందుకు అవసరమైనటువంటి సుమారు 20% బడ్జెట్ను కూడా రాబోయేటువంటి 5 సంవత్సరాల లోపల ఖర్చు చేయాలని ప్రభుత్వం ఒక లక్ష్యంగా పెట్టుకుంది. సో ఆ నేపథ్యంలో ప్రస్తుతం కేవలం 5% వరకే ప్రభుత్వాలు విద్యపైన ఖర్చు పెడుతున్నాయి. సో దాన్ని 20% వరకు 5 ఏళ్లలో ఖర్చు పెట్టాలని కేంద్రం భావిస్తుంది. సో ఆ మేరకు ఈ విద్యా విధానంలో కొత్త అంశాలన్నీ కూడా రూపకల్పన చేసినటువంటి పరిస్థితి. ఇకపోతే హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున మార్పులు చేశారు. ఇప్పటివరకు మనం చూసాం, డిగ్రీ అంటే 3 సంవత్సరాల పాటు, బీఏ కానీ, బీఎస్సీ కానీ, బీకామ్ కానీ 3 సంవత్సరాలు ఉండేది. కానీ ఇప్పుడు 3 లేదా 4 సంవత్సరాలుగా కూడా మార్చేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. సో 3 రకాల డిగ్రీలకు అవకాశం కల్పించింది. ఒకటి కేవలం డిగ్రీలో ప్రదానం చేయడం, రెండోది రీసెర్చ్ ఓరియంటెడ్ డిగ్రీస్, ఎవరైతే పరిశోధన చేసి కొత్త కొత్త విషయాలను కనిపెట్టాలనుకునేటువంటి విద్యార్థులు ఉంటారో వారి కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ఫౌండేషన్ కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అమెరికాలో ఏదైతే నేషనల్ సైన్స్ ఫౌండేషన్ ఉందో అదే తరహాలో ఇండియాలో నేషనల్ సైన్స్ ఫౌండేషన్ అని కాకుండా దాన్ని నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అనేటువంటి పేరు పెట్టింది. సో ఆ మేరకు సైన్స్ కానీ, సోషల్ సైన్సెస్ ఈ రంగాల్లో ఎటువంటి పరిశోధనలకైనా కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా నిధులు ఇవ్వబోతుంది. ఎవరైతే కొత్త ఇన్నోవేషన్ కనుక తీసుకొస్తే వాటికి సంబంధించినటువంటి పేటెంట్ రైట్స్, ఇంటర్నేషనల్ లెవెల్లో పేటెంట్ రైట్స్ కూడా కేంద్ర ప్రభుత్వం వారికి అందించే విధంగా అన్ని తోడ్పాటు ఇవ్వబోతుంది. సో మొత్తానికి ఒక రెవల్యూషనరైజ్ చేస్తుంది. ఇప్పటివరకు ఏదైతే మూస ధోరణిలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ, కేవలం విద్యా వ్యవస్థ అంటే కేవలం డిగ్రీలు తీసుకురావడం, 10th పాస్ అయితే 10th సర్టిఫికేట్ కానీ, ఇంటర్మీడియట్ డిగ్రీ సర్టిఫికేట్లకు మాత్రమే పరిమితం కాకుండా ఒక విద్యార్థి లోపల పూర్తి నైపుణ్యాలు, అతను చదువుకొని బయటకు వచ్చిన తర్వాత పూర్తి నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ జాతీయ నూతన విద్యా విధానాన్ని రూపొందించింది. వీటితో పాటు ఒక ముఖ్యమైనటువంటి అంశం, విద్య ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ఒక వ్యాపార సరుకుగా మారిపోయినటువంటి నేపథ్యంలో దీనిపైన కూడా కేంద్ర ప్రభుత్వం నియంత్రణ విధించింది. దీనికోసం ఒక ప్రత్యేకంగా ఒక బోర్డు ఏర్పాటు చేసింది, ఒక రెగ్యులేటరీ మెకానిజం ఏర్పాటు చేసింది. దాని ఆధారంగానే ఎంత పెద్ద ప్రైవేట్ సంస్థ అయినప్పటికీ అది ఇచ్చేటువంటి డైరెక్షన్స్కి అనుగుణంగానే ఫీజులను సంబంధించినటువంటి. వెంకటేష్, సారీ టు ఇంటరప్ట్ యు. మరోవైపు కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. उच्च शिक्षा ने विस्तार पूर्वक सभी बातों को सूत्र रूप में रखा है और हमारे बड़े भाई आदरणीय जावड़ेकर जी जो इस मंत्रालय में और इस शिक्षा नीति से तब से लेकर लगातार जुड़े रहे हैं, जिनके
समय में जिनके मार्गदर्शन में ये काफ़ी आगे बढ़ी, और मैं ये समझता हूँ कि पूरी दुनिया में शायद इससे बड़ा परामर्श विचार विमर्श कभी नहीं हुआ होगा। इतना बड़ा नवाचार ये दुनिया के लिए एक उदाहरण है, जब किसी नीति पर देश के कोने कोने से, अभिभावकों से, छात्रों से, अध्यापकों से, विशेषज्ञों से, शिक्षाविदों से, राजनीतिज्ञों से, जनप्रतिनिधियों से, और यहाँ तक कि 1,25,000 ग्राम समितियों से विचार विमर्श किया गया हो, जहाँ सभी सरकारों के साथ भी परामर्श किया गया हो, शिक्षा मंत्रियों से, देश के शिक्षा मंत्रियों से समय समय पर लगातार विचार विमर्श किया गया हो, देश के सभी राज्यों के शिक्षा विभागों के साथ परामर्श किया गया हो, जनप्रतिनिधियों के साथ लगातार बात की गई हो, और राज्यसभा और लोकसभा के सांसदों के साथ प्रदेश वाइज लगातार सुबह से शाम तक इन नीतियों पर, इनके एक एक विषय पर परामर्श और चर्चा की गई हो। संभवतः देश के इतिहास में ये पहली बार ऐसा हो रहा होगा, और इन लंबे रास्तों से होकर के गुजर करके, क्योंकि ये देश की शिक्षा नीति बन रही है। शिक्षा किसी भी व्यक्ति, परिवार, समाज और राष्ट्र की आधारशिला होती है, और इसलिए व्यापक परामर्श और सब लोगों की चर्चाओं के बाद, और जब हमने इसको पब्लिक डोमेन में डाला था उसके बाद भी 2,25,000 के करीब सुझाव आए। उन सुझावों में भी हमने उच्च शिक्षा और स्कूली शिक्षा 2 अलग सचिवालय बनाए, 15-15, 20-20 टीमें विशेषज्ञों की बनाई, व्यापक उनका विश्लेषण किया, और उस सब के बाद इसको एक शिक्षा नीति के इस निचोड़ पर ला करके आज माननीय प्रधानमंत्री जी की अध्यक्षता में हुई जो कैबिनेट है, उसने इस पर अपनी अंतिम सहमति दी है। मैं मानव संसाधन विकास मंत्रालय, जो अब शिक्षा मंत्रालय के नाम से जाना जाएगा, उस मंत्रालय की ओर से मैं अपने देश के यशस्वी प्रधानमंत्री जी का आभार प्रकट करना चाहता हूं, पूरी कैबिनेट का आभार प्रकट करना चाहता हूं, और मैं देश के लगभग 1,000 से भी अधिक विश्वविद्यालय, 45,000 से भी अधिक डिग्री कॉलेज, 15 लाख से भी अधिक स्कूल, 1,09,00,000 से भी अधिक अध्यापक, और कुल अमेरिका की जितनी आबादी नहीं है उससे भी अधिक 33 करोड़ से भी अधिक छात्र और छात्राओं को आज के इस ऐतिहासिक दिन पर बधाई देना चाहता हूं, शुभकामना देना चाहता हूं। मुझे भरोसा है कि जो ये हमारी शिक्षा नीति है, ज्ञान, विज्ञान, अनुसंधान, नवाचार, प्रौद्योगिकी से युक्त, संस्कार क्षम, मूल्य परक, हर क्षेत्र में हर परिस्थिति का मुकाबला करने वाली, पूरी दुनिया के लिए भारत में ज्ञान की महाशक्ति के रूप में उभर करके आएगी। जब पूरी दुनिया का सबसे बड़ा गंतव्य, शिक्षा का गंतव्य हिंदुस्तान होगा। मैं एक बार फिर आप सबको भी शुभकामना देना चाहता हूं, और आज तो ये नीति में मुख्य क्या क्या बिंदु हैं, इन बिंदुओं की चर्चा की, लेकिन कभी भी आपको चर्चा करनी हो तो मैं समझता हूं कि उसके लिए हमेशा चर्चा के लिए समय है, और इस पे इतनी व्यापक चर्चा हुई है, लेकिन इस नीति को नीचे तक ले जाने के लिए आपकी भी सहयोग की हमको जरूरत पड़ेगी। एक बार प्रकाश भाई को भी मैं बहुत धन्यवाद देना चाहता हूं। बहुत बहुत धन्यवाद। आज today this is a historic decision which has been explained by both the secretaries and the minister concerned, and I think we are giving along with it a detailed note in which all the features of new education policy are mentioned, and therefore today I have a request, क्योंकि अगर सवाल पूछने को एक बार शुरू करेंगे तो हर एक को सवाल है, क्योंकि शिक्षा हर घर का विषय है, आपका भी है, और इसलिए हम एक भी प्रश्न अनुत्तरित नहीं रखना चाहते। लेकिन
वो आज सब न करते हुए कल से, हाँ यानी बाद में मंत्री जी मिलेंगे, और क्योंकि आपको भी डाइजेस्ट करना है। और देखो आज अगर आप सारा रिपोर्ट, सारा प्रेजेंटेशन और सभी प्रेस रिलीज सब दोगे तो पेपर में दूसरा और प्रश्नोत्तर, तो दूसरा कुछ छापने को जगह नहीं रहेगी। तो ऐसा मत करो। और इसलिए सो विल टेक क्वेश्चंस आफ्टरवर्ड्स, नॉट टुडे, दैट्स द स्पेशल रिक्वेस्ट। थैंक यू very much, sir. Thank you, sir. I will గెటింగ్ బ్యాక్ టు కరెస్పాండెంట్ వెంకటేష్. చెప్పండి. మాట్లాడుతున్నాం, హెచ్ఆర్డి అనేది ఇకపై విద్యాశాఖగా దాన్ని పిలవబోతున్నాం. సో విద్యా సంస్కరణలు అని చెప్తున్నారు. మొత్తానికి 3 నుంచి 18 సంవత్సరాల వాళ్లకు విద్య ఏదైతే తప్పనిసరి అని చెప్తున్నారో దానికి అయ్యే ఖర్చు సంగతి ఏంటి, కరికులం ఏంటి, ఉచిత విద్య దిశగా ఏమన్నా కేంద్రం ఆలోచిస్తోందా, అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ మనకుంది. సో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా విద్యార్థులందరికీ కూడా ప్రాథమిక విద్యను ఉచితంగా అందించాలన్నది రాజ్యాంగంలోనే ఉంది. సో ఆ మేరకు ఇప్పటికే ప్రాథమిక స్థాయిలో ఉచిత విద్య ఉంది. సో మొత్తానికి ప్రస్తుతం తీసుకొచ్చినటువంటి నూతన విద్యా విధాన లక్ష్యం 21వ శతాబ్దానికి అవసరాలకు అనుగుణంగా జాతీయ విద్యా విధానాన్ని రూపొందించింది ప్రభుత్వం. బయట ఉన్నటువంటి సవాళ్ళు, ప్రపంచంలో మారుతున్నటువంటి పరిణామాలకు అనుగుణంగా మన విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ కొత్త విద్యా వ్యవస్థను తీసుకొచ్చింది. ఇప్పటివరకు 5 సంవత్సరాల నుంచి ప్రాథమిక విద్య అనేది ప్రారంభమై అది 3 సంవత్సరాల నుంచి ప్రారంభం చేసేలా ఒక ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ సంబంధించి ప్రారంభించింది. వీటితో పాటు మరొక ముఖ్యమైనటువంటి అంశం హైయర్ ఎడ్యుకేషన్ అంతా కూడా ఒకటే అంబరిలా కిందకి తీసుకొచ్చింది. సో ఇంజనీరింగ్ అంటూ సపరేటు, అలా సపరేట్ కాకుండా మొత్తం హైయర్ ఎడ్యుకేషన్ మాత్రం ఒక్కటే రెగ్యులేటర్ కింద తీసుకొచ్చింది. సో వారు నిర్ణయించినటువంటి ఫీజు మేరకే ఫీజులు తీసుకోవాల్సి ఉంటుంది. కేవలం లీగల్ ఎడ్యుకేషన్ అట్లాగే మెడికల్ ఎడ్యుకేషన్ ఈ రెండు. ఓకే.